ఇప్పుడు ఈమె ఎవరు ఈమె కల్వకుంట్ల కవిత గారట ఎవరో చెప్తున్నారు నాకు మొన్న 2 రోజుల కింద. ఒక రియల్ ఎస్టేట్ ఆయన చెప్తున్నాడు, పార్టీలో అంటే పొలిటికల్ లీడర్ చెప్తున్నాడు ఒక ఆయన కూడా రియల్ ఎస్టేటే చేస్తాడు. ఇక్కడ మాదాపూర్లో ఒక ఆఫీసే పెట్టిరట ఏకంగా, ఏది రియల్ ఎస్టేట్ కార్పొరేట్ స్టైల్లో ఒక ఆఫీస్ పెట్టిందట మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టి, 1-2 మనుషులను పెట్టి, ఎవరైనా ల్యాండ్ డీల్స్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్ డీల్స్ అందులో సెటిల్మెంట్ అట. మరి అధికారంలో లేదు కదా, ఎట్లా అంటే లేదు మన రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళే మనకి సపోర్ట్గా నిలబడ్డారు, వాళ్ళకి మనం ఫైల్ తేవాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి, అది డీల్ ఫైల్ క్లియర్ అయిపోతుంది. మరి ఇది ఎట్లా ఏమనుకోవాలి ఇప్పుడు, దీన్ని మనం ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? అంటే ఎవరితో విభేదిస్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు? కక్ష సాధింపు చర్యలు ఉండవు అని అంటే కక్ష సాధింపు చర్యలు కాదు, అసలు చట్టం తన పని దాన్ని చేసుకపోవట్లే. చివరికి గ్రౌండ్లో కలిసే పని చేస్తున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు, కాంప్రమైజ్ తర్వాత కలిసి డీల్స్ చేసుకుంటున్నారు. తేల్చండి మీరు, మాదాపూర్ దగ్గర నిజంగా ఆఫీస్ ఉందా లేదా? నేనైతే చూడలేదు, చెప్తున్నా. అందుకే మాదాపూర్ దగ్గర కవిత ఆఫీస్ పెట్టిందా లేదా? అందులో ముఖ్యమంత్రికి దగ్గరగా ఉన్న ఎవరో ఒకరు ఆమెకి ఈ డాక్యుమెంట్స్ మేము ఇవన్నీ డీల్ సెట్ చేస్తామని ఇద్దరు కలిసి పనిచేస్తారా లేదా? చెప్పాలి మరి మీరే.